చచ్చాను నాయను. నీ శోభనం నా తావుకొచ్చిందిరా నాయన. అమ్మో పదండి పదండి. అమ్మో ఇక్కడి నుంచి వెళ్ళాలి తొందరగా. పదా రమ్మంటుంటే చూడా నువ్వు ఆగు. అమ్మ మధు నువ్వు వెళ్ళమ్మా. నువ్వు ఆగమ్మా. ముందు అబ్బాయి వెళ్ళాలి. నువ్వు వెళ్ళరా. ముందు మధుని వెళ్ళనియమ్మా. మన సాంప్రదాయం ప్రకారం మొదట మగ పిల్లవాడే వెళ్ళాలి. మీ అక్క చెప్పిందే కరెక్ట్. నువ్వు వెళ్ళు. అమ్మా నువ్వెందుకు టెన్షన్ పడతావు? ఎవరెళ్తే ఏంటి, మనకి శోభనం అవడం ముఖ్యం. నాకు తెలుసు. ఇలా పడడం కూడా దెబ్బలు బాగా తగిలినట్టుగా ఎక్కువ యాక్టింగ్ చెయ్యి. అయ్యో ఎంత పని జరిగిందిరా చేతు. అయ్యో హాస్పిటల్ అంటే డబ్బు ఎవరిస్తారా? అయ్యో శోభనం గదిలోకి పంపించేటప్పుడు ఇలా జరగాల. అయ్యో నువ్వేం బాధపడకురా. నెల రోజులు రెస్ట్ తీసుకున్నాక దెబ్బలన్నీ తగ్గిపోతాయి. ఆ తర్వాత శోభనం చేసుకుందాం. నెల తర్వాత అయితే ఓకే అమ్మా. అప్పటిదాకా ఈ శోభనం వాయిదా వేయండి అమ్మా. అమ్మో అమ్మా. అయ్యా పంతులు గారు, మీరే ముహూర్తం పెట్టారో గాని బంగారం లాంటి నా బిడ్డ మంచాన పడ్డాడు. అయ్యో ఎలాగో ఈ ముహూర్తం ఆగిపోయింది కాబట్టి ఓ నెల రోజులు ఆగి ఇంకో ముహూర్తం పెట్టండి. అప్పుడు ఆలోచించుదాం. ఆపచారం అండి. ఒకసారి మన్మథ పూజ జరిగిన ఇంట్లో శోభనం జరగకపోతే ఆ ఇంటికి అరిష్టాలు చుట్టుకుంటాయండి. అంతేకాదండి, ఆ ఇంటి కొడుకులకి, కోడళ్ళకి, కూతుర్లకి, అల్లుళ్ళకి ప్రాణాపాయం ఉంటుందండి. అవును కదండి గురుగారు? అవునమ్మా. అనుకున్న ముహూర్తానికి ఏదో ఒక జంటని గదిలోకి పంపిస్తే కానీ దోషం పోదు. అలాగా? అయ్యో అయ్యో నా కొడుకేమో కదలలేని పరిస్థితుల్లో ఉన్నాడు. ఒరే రంగా భద్రి, ఇద్దరు మొగాళ్ళని పంపించడం ఏంటి? అయ్యో అల్లుడైపోయావు. లేదంటే ఒరే మీ ఇద్దర్లో ఎవరో ఒకరు వెళ్ళండ్రా. అయ్యో కుదరదు అత్తయ్య గారు. ఎందుకు కుదరదు? అయ్యో శోభనం అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి జరగాల్సిందండి. ఇద్దరు పిల్లల్ని కన్నవాళ్ళకి కాదు. ఈ ఇంట్లో కొత్తగా పెళ్ళైనాడు వీళ్ళిద్దరూ తప్ప ఇంకెవరూ లేరు కదా. ఇంకెవరికి చేస్తారు శోభనం? నేను చెప్పనా? అయ్యో మీరే. అవును, మొన్న షష్ఠి పూర్తి జరిగింది కానీ శోభనం జరగలేదు కదా అత్తయ్య గారు.
అవునమ్మా, షష్ఠి పూర్తి అంటే పెళ్లితో సమానం. కాబట్టి దోషం పోవడానికి మీరు వెళ్ళక తప్పదు.